మిత్రులందరికీ నమస్కారం. ఆసరా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసినటువంటి సర్టిఫికేట్స్ ఏమిటి? ఏ సర్టిఫికేట్ పెట్టకుంటే సబ్మిట్ చేయకపోతే మా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, మాకు పెన్షన్ రాకుండా పోతుంది, దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు కామెంట్ రూపంలో ఫోన్ల ద్వారా అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి 11 రకాల ఈ ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ కేటగిరీ వాళ్ళు ఏ సర్టిఫికేట్లను తప్పనిసరిగా జత చేయాలి అన్న వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆసరా పెన్షన్లలో మొట్టమొదటిది ఓల్డేజ్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్. ఈ వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలి అంటే వయసు ధృవీకరణ పత్రము తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది, సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వయసు ధృవీకరణ కోసము ఏ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు అయితే స్టడీకి సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్నైనా కానీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. స్టడీ కండక్ట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, మెమోలు కానివ్వండి, ఇవి మీ దగ్గర ఉన్నట్టయితే అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అది మీకు సరిపోతుంది. ఒకవేళ చదువుకోని వాళ్ళు అయితే మాత్రము ఇక్కడ డాక్టర్లు ఇష్యూ చేసినటువంటి వయసు ధృవీకరణ పత్రాన్ని అయినా కానీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ వయసు ధృవీకరణ పత్రం తీసుకోవాలి అంటే చాలా రిస్క్ సార్, మేము అంతా చేయలేము అనుకున్న వాళ్ళు అయితే మాత్రము ఇక్కడ ప్రభుత్వము ఒక ప్రామాణికంగా వయసు ధృవీకరణ పత్రాన్ని అడగడం అనేది జరుగుతుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వయసు మీకు 57 సంవత్సరాలు నిండినట్టుగా ఆధార్ కార్డును జత చేయాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డును జత చేయవలసి ఉంటుంది. లేదా ఆధార్ కార్డు ప్రామాణికము కాదు, ఓటర్ ధృవీకరణ ప్రామాణికము, ఓటర్ ధృవీకరణ పత్రాన్ని మీరు సబ్మిట్ చేయాలి అంటే ఓటర్ ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా 2023లో కేసీఆర్ గారు ఓటర్ ధృవీకరణ పత్రంలో ఉన్నటువంటి ఏజీని బేరీజ్ చేసుకునే ఓల్డేజ్ పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరిగింది. ఈ రెండింటిని కాదని ఇక్కడ రేషన్ కార్డును తప్పనిసరిగా జత చేయాలి. రేషన్ కార్డులో ఉన్నటువంటి వయసు ధృవీకరణను ప్రామాణికంగా తీసుకొని ఓల్డేజ్ పెన్షన్లను మంజూరు చేస్తాము అంటే వయసు రేషన్ కార్డును మీరు సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా వయసు ధృవీకరణ పత్రాన్ని ఓల్డేజ్ పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది. లేనట్లయితే మీ దరఖాస్తు అనేది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది, మీకు పెన్షన్ అనేది రాకుండా పోతుంది. అడ్రస్ ప్రూఫ్ కొరకు ఆధార్ కార్డు జిరాక్స్ను పెట్టవలసి ఉంటుంది. ఆ తర్వాత రేషన్ కార్డును కూడా తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. మీరు బీపీఎల్ పరిధిలో ఉన్నారా, ఏపీఎల్ పరిధిలో ఉన్నారా అని తెలుసుకోవడానికి రేషన్ కార్డును కూడా తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ పాస్బుక్, మీ యొక్క బ్యాంక్ ఖాతా ఉంటుంది కదా, దాని జిరాక్స్ ప్రతిని కూడా మీరు జత చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ ఫోన్ నెంబర్ను కూడా తప్పనిసరిగా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఒక ఫోటోను అతికించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు జత చేయాలి. కొన్ని సందర్భాల్లో ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా సబ్మిట్ చేయమని అడగడం అనేది జరుగుతుంది. ఈ ఆదాయ ధృవీకరణ పత్రము లేటెస్ట్ దై ఉండాలి, ఆ సంవత్సరానికి సంబంధించినదై ఉండాలని అడుగుతారు. అప్పటికప్పుడు ఈ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకోవడము ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం దీనికి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆదాయ ధృవీకరణ పత్రం స్థానంలో మీరు రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అర్హులే అని ప్రకటించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేసినా సరిపోతుంది అని పేర్కోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు రాజీవ్ యువక వికాసంలో జరిగింది. కాబట్టి ఈ ఆదాయ ధృవీకరణ పత్రము మ్యాండేటరీ ఏమీ కాదు అని చెప్పాలి.
ఇక ఆ తర్వాత విడో పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే వితంతు పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక డెత్ సర్టిఫికేట్ తో పాటు అడ్రస్ ప్రూఫ్ కొరకు ఆధార్ కార్డును, బీపీఎల్ పరిధిలో ఉన్నారా లేదా అని చూడడానికి రేషన్ కార్డును, ఇక తర్వాత మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ను, మీ ఫోన్ నెంబర్ను, ఫోటోను మీరు తప్పనిసరిగా జత చేసి అప్లై చేసుకోవాలి విడో పెన్షన్ వాళ్ళు. ఇక తర్వాత మనకు సింగిల్ ఉమెన్ పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకునే వారు ఇక్కడ తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోన్ నెంబరుతో పాటుగా వీళ్ళు డైవోర్స్, భర్త నుంచి విడిపోయినట్టుగా విడాకుల మంజూరీ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. విడాకుల మంజూరీ పత్రం లేనటువంటి వాళ్ళు కాంపిటేటివ్ అథారిటీ ద్వారా తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ను కూడా సబ్మిట్ చేసినా సరిపోతుంది. వీళ్ళు డైవోర్స్ సర్టిఫికేట్ ను, కాంపిటేటివ్ అథారిటీ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత దివ్యాంగుల పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే దివ్యాంగుల పెన్షన్ రావాలి అంటే తప్పనిసరిగా వికలాంగుల ధృవీకరణ పత్రము ఉండాలి. సదరం ద్వారా ఆన్లైన్లో జారీ చేసినటువంటి సదరం వికలాంగుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలి. లేనట్లయితే ఇప్పుడు మంజూరు చేస్తున్నటువంటి యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్, యూడిఐడి కార్డునైనా కానీ కలిగి ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఇక్కడ సదరం సర్టిఫికేట్, యూడిఐడి కార్డుతో పాటు జనరల్ గా మీరు ఆధార్ కార్డును కలిగి ఉండాలి. ఆధార్ కార్డును సబ్మిట్ చేయాలి. తర్వాత రేషన్ కార్డును కలిగి ఉండాలి. రేషన్ కార్డును సబ్మిట్ చేయాలి. బ్యాంక్ పాస్బుక్ ను కలిగి ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ ను సబ్మిట్ చేయాలి. ఫోన్ నెంబర్ ను కలిగి ఉండాలి. ఫోన్ నెంబర్ ను సబ్మిట్ చేయాలి. ఫోటోను సబ్మిట్ చేస్తూ దివ్యాంగులు ఈ దివ్యాంగుల పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత గీతా కార్మికులు, చేనేత కార్మికుల పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే వీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారికి సంబంధించినటువంటి సొసైటీలు, గీతా కార్మికులు అయితే గీతా కార్మిక సొసైటీ ద్వారా ఇష్యూ చేసినటువంటి ఐడెంటిటీ కార్డు, చేనేత కార్మికులు అయితే మాత్రం చేనేత కార్మికుల సొసైటీ నుంచి ఇష్యూ చేసినటువంటి ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. వీళ్ళు మరియు వయసు ధృవీకరణ పత్రాన్ని కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వీరికి 50 సంవత్సరాలు నిండిన వెంటనే వీరికి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్ గా ఓల్డేజ్ పెన్షన్ 57 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఇస్తారు. కానీ ఈ గీత కార్మికులకు, చేనేత కార్మికులకు మాత్రం 50 సంవత్సరాలు నిండిన వెంటనే వీరికి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 50 సంవత్సరాలు నిండినట్టుగా వాళ్ళు వయసు ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటుగా అందరి మాదిరిగానే వీరు ఆధార్ కార్డును, రేషన్ కార్డును, బ్యాంకు పాస్బుక్ ను, ఫోటోను, ఫోన్ నెంబర్ను జత చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత పైలేరియా బాధితులు కానివ్వండి, హెచ్ఐవి బాధితులు కానివ్వండి, డయాలసిస్ బాధితులు కానివ్వండి, వీరి వ్యాధికి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేట్లను తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటుగా జనరల్ గా ఆధార్ కార్డును, రేషన్ కార్డును, ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ ను, ఫోన్ నెంబర్ను, ఫోటోను జత చేస్తూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భాల్లో దరఖాస్తుదారులకు ఎంత భూమి కలిగి ఉంది అని తెలుసుకోవడానికి వారి యొక్క భూమి వివరాలను తెలియజేసే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ను కూడా సబ్మిట్ చేయమని అడగడం అనేది జరుగుతుంది. ఇది మ్యాండేటరీ ఏమీ కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళు వారి వయసుకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని, వితంతు పెన్షన్ వాళ్ళు భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ను, వికలాంగుల పెన్షన్ కు దరఖాస్తు చేసే వాళ్ళు సదరం సర్టిఫికేట్ ను, ఆ తర్వాత గీత కార్మికులు, చేనేత కార్మికులు అయితే మాత్రము వారి సొసైటీ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డును, వయసు ధృవీకరణ పత్రాన్ని, మరియు హెచ్ఐవి బాధితులు, పైలేరియా బాధితులు, డయాలసిస్ పేషెంట్లు అయితే వారి వ్యాధికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను సబ్మిట్ చేస్తూ వారి యొక్క ఆధార్ కార్డును అడ్రస్ ప్రూఫ్ గా, రేషన్ కార్డును బీపీఎల్ పరిధిలో ఉన్నారా లేదా అని తెలియజేసేందుకు, మరియు బ్యాంకు పాస్ పుస్తకాన్ని, మీ యొక్క ఫోటోను, మీ యొక్క ఫోన్ నెంబర్ను జత చేస్తూ ఈ ఆసరా పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.